డాగ్ హీలింగ్ అనేది నేను ఇన్వోక్ చేసుకుని డాగ్ హీలింగ్ హ్యాండ్స్ తోటి నేను మీకు హీలింగ్ చేస్తాను. అది చేసిన తర్వాత ట్యాపింగ్ చేద్దాము. చేసిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ ఆలోచిద్దాం. ఓకే, ఇన్హేల్ ఎక్సేల్. The body, mind and spirit of Shah's healing golden ball. Please turn on and heal me in physical, mental and spiritual level, and in all aspects of my life. Feel that the golden healing ball is coming down. కిందకు వస్తూ ఉంది. అంతరిక్షం నుంచి ఆ బాల్ వచ్చి చాలా బ్రిలియంట్ గోల్డెన్ కాంతి, ఆ కాంతి గోళం తిరగరా తిరుగుతూ రౌండ్ చక్రాల నుంచి మూవింగ్ ఇన్ టు యువర్ హెడ్, బ్రెయిన్ లో తిరుగుతూ ఉంది. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, ఫ్రంటల్ లో, back of the neck, center of the brain, Shah's golden healing ball. Heal and resonate me. Shah's golden healing ball. Shah's golden healing ball. ఆయన చాలా బాగా పాడతారు. చక్కగా ఆయన పాట వింటూ చేసుకోవచ్చు కూడా. అది ఉంటుంది ఎక్కడో వీడియో, అది కూడా పెట్టుకుని చేసుకోవచ్చు మీరు. ఐస్, నోస్, neck, back of the shoulders, all joints, hands, lungs, heart, diaphragm. Just to feel that ఆ Shah's golden ball ప్రతి ఆర్గాన్లోకి ఆ బాల్ ఒక్కొక్క బాల్గా మారి ఆల్ ఆర్గాన్స్, కిడ్నీస్, liver, pancreas, stomach, urinary bladder, sex organs, reproductive organs, all joints, hip joints రెండిట్లో, మోకాళ్ళలో, యాంకిల్స్ లో, అన్నిట్లో కూడా ఆ బాల్స్ లోపలికి వచ్చిన బాల్ అన్ని బాల్స్ గా తిరిగి హోల్ బాడీలో తిరుగుతున్నట్టుగా జస్ట్ మనసులోనే Shah's golden healing ball, హీల్ అండ్ రిజోనేట్ మీ అనుకుంటూ ఉండండి. నేను డాగ్ హీలింగ్ హ్యాండ్స్ ఇన్వోక్ చేస్తూనే ఐ విల్ బి గివింగ్ ఎనర్జీ టు యూ. The spiritual masters, fathers and mothers, suffering, I love you, appreciate you, and you. Please stop on all the treasures. Turn on all the thou Heishi. Golden healing ball at bullet liquid spring. Turn on and heal. We heal and resonate me and heal and resonate all the people in the, all the participants in the call.
Doubt triggers will favorite all triggers even they will make something failures or sensing and sensing by sensing failure. Feel that a golden hand is on the area which you want. A golden healing hand is there, sending golden energy into your body. Shah's golden ball is also healing, and thou golden hand is also healing your body. Shah's golden healing. మీ విష్ ఏదుంటే ఆ విష్ ఒకసారి మనసులో అనుకోండి 3 times. వాట్ ఎవర్ ఈజ్ యువర్ విష్.
divine forgiveness, body, mind, and spirit of divine forgiveness. Peace and harmony. You forgive me. Bring love, peace, and harmony. What are all the mistakes I have done? ఈ జీవితంలో కానీ ఏ జీవితంలో కానీ నేను కానీ నా పూర్వీకులు కానీ నా అనువంశీకులు కానీ ఎవరైనా మీకు మీ రిలేటివ్స్కి మీ పూర్వీకులకి మనోవాకాయ కర్మలందు చేసిన అన్ని తప్పులకి క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. నన్ను, నా పూర్వీకులను, నా అనువంశీకులను ఎవరు ఏ విధంగా కష్టపెట్టినా బాధ పెట్టినా వారందరి తరపున నేను క్షమిస్తున్నాను. వారికి ఏ స్పిరిచువల్ టెస్టింగ్ లేకుండా వారికి విడుదల చేస్తూ ఉన్నాను. మనస్ఫూర్తిగా వారందరినీ నేను క్షమిస్తున్నాను. ఐ ఫర్గివ్ యూ, యూ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. I forgive you, you forgive me. Bring love, peace and harmony. నేను క్షమాపణ కోరడమే కాదు, I'll do lot of chanting, meditation and healing to compensate what all the mistakes I have done in this lifetime or any other lifetime or any timeline. ఏ జీవితకాలంలో ఏ సమయాల్లో చేసిన అన్ని తప్పులకి క్షమాపణ కోరుతూ ఉన్నాను. నేను ఇంకా ఎక్కువగా చాంటింగ్ చేసి, మెడిటేషన్ చేసి, హీలింగ్ చేసి దానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇవన్నీ చేస్తాను. యూ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. జస్ట్ మూవ్ ద బాల్ ఇన్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ది బాడీ. And you can feel ball is moving even out of your body, whole of your aura. Feel that the ball is moving and clearing whole of your aura, all the panchakoshas, all the blockages which are not helping you in this life, which are not for your highest good, whatever is not needed for you. మీ జీవితంలో అనవసరమైన అన్ని విషయాలు అన్నీ కూడా మొత్తము కరిగిపోయి డిజాల్వ్ అయిపోయి ఆ గోల్డెన్ బాల్ యొక్క ఆ శక్తితోటి ఇట్ ఈస్ హీలింగ్ అండ్ భూమి లోపలికి ఒక రూట్ సిస్టమ్, ఒక వేరు వ్యవస్థ లోపలికి భూమి లోపలికి ఎలా వెళ్తుందో అలా కరిగి వెళ్ళిపోతున్నాయి. వీఆర్ బికమింగ్ బ్రైట్ అండ్ బ్రైట్ అండ్ బ్రైట్. మీరు మనసులో చాంటింగ్ అనుకుంటూనే ఉండండి, షాస్ గోల్డెన్ హీలింగ్ బాల్.
The whole body is filled with golden energy of soul healing. Thou energy is the highest spiritual energy you are receiving. పాదాలు నేల మీదకుంటే నేల మీదకి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. So, healing hands, thank you for feeling and resonating me and the people on the call. All the healing masters. Thank you, thank you, thank you. Gong sir, gong sir, gong sir. How, God. You can say thank you, Shah's Golden Healing Ball. మీరు మీ స్థానానికి తిరిగి వెళ్ళండి అని షాస్ గోల్డెన్ హీలింగ్ బాల్ కి మీరు ప్రార్థించి వాటి పంపించి వేసి మీరు నెమ్మదిగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచారమ్మా? కళ్ళు తెరిస్తే ఇక్కడ ఎవరైనా చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చేరారు అనుకుంటా కదా ఇవాళ. ఉన్నారా? వాళ్ళ లైన్ లో ఉన్నారా? ఎవరైనా మాట్లాడతారా? ఏంటి అందరూ మాయమైపోయారా? ఉన్నారా లైన్ లో? చెప్పండి. ఓకే ఓకే. ఇది ఈ గోల్డెన్ బాల్ ఈ పాస్ అయినప్పుడు ఇప్పుడు మన బ్రెయిన్ లో కొన్ని ఏదో కెమికల్ ఫ్లేక్స్ లాగా ఉన్నట్టు అనిపించండి. అవి మెల్లిమెల్లి కరిగి బ్లడ్ లోంచి కిందకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే ఫ్లేక్స్ లాగా అవి అవి అంటే కొంచెం బ్లాక్ కలర్ టైప్ అన్నమాట. అంటే చాలా టాక్సిన్స్ ఉంటాయి కదా మనకు, ఆలోచనలు అవన్నీ చాలా కెమికల్ యాక్షన్ జరుగుతుంది. మనం ఇవన్నీ ఏది చేసినా, ట్యాపింగ్ చేసినా, హీలింగ్ ఏది చేసినా రియల్ గా ఫిజియలాజికల్ లెవెల్లో చాలా చేంజ్ ఉంటది. అవును మేడం.
ఈ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది మేడం. ఇంతకుముందు కంటే ఇప్పుడు పాజిటివ్ గా థింక్ చేయడం అన్నది ఎక్కువ అవుతుంది. అబ్జర్వేషన్ ఒకలాంటి ఇన్నర్ ఫియర్ ఉంటుంది మనందరికి కూడా. ఈ సొసైటీలోంచి అది ఏదో గట్టిగా నవ్విన అమ్మో ఏం జరుగుతుందో తర్వాత అంటే ఎనీథింగ్ పాజిటివ్ కన్నా ముందు నెగిటివే ఒకలాంటి ఇది ఉంటుంది అన్నమాట. అది అందులోంచి మనం బయటకు వచ్చేస్తాము. అవునండి. అమ్మా ఎవరైనా చెప్తారా ఏమైనా? మ్యామ్ ప్రసన్న అండి. ఇప్పుడు మనం ఈ హీలింగ్ చేసేటప్పుడు హర్షిత పక్కన కూర్చుంటుందా మేడం? ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు గోల్డెన్ చెప్పండి మ్యామ్. మంచిదే, మీరు హీలింగ్ పక్కన కూర్చుంటే అమ్మాయి కూడా ఎనర్జీ వెళ్తారు కదా. నిన్నైతే ఒక 2 minutes కూర్చుని వెళ్ళిపోయిందండి. స్టార్టింగ్ నుంచి పక్కనే కూర్చుంది. ఇంకొంతసేపు ఆగి ఒళ్ళో తలకాయ పెట్టుకుని పట్టుకుని ఉందండి. అంతే ఫైట్ కామ్ అవుతారు. ఫైట్ కామ్గా ఉందండి. కూర్చుని ఉంది కామ్గా. అయితే నేను తన తల మీద కూడా చేపెట్టి నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది మ్యామ్. తనకి కూడా ఒక నిమిషం ఉండొచ్చు కూర్చో. గోల్డ్ లైట్ తనకి కూడా పాస్ అవుతున్నట్టుగా నేను ఇమాజిన్ చేసుకున్నాను. అదే అయితే ఈ రోజు నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే మ్యామ్, ఎనర్జీ ఫ్లో క్లియర్ గా తెలుస్తుంది. పైనుంచి వచ్చే ఎనర్జీ ఫ్లో క్లియర్ గా తెలుస్తుంది. కానీ బాడీలో మాత్రం అసలు యాష్ కలర్, అసలు కంప్లీట్ యాష్ కలర్ మ్యామ్. ఇంకా ఎంత వాష్ అవుట్ అవుతున్నా గానీ అట్లా కంప్లీట్ యాష్ కలర్ లోనే ఉంటుంది. లాస్ట్ లో నేను ప్లీజ్ హీల్ మీ అని చెప్పి ఒక 10-15 times రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కొంచెం మేడం ఆ కలర్. కానీ బ్లాక్ అన్నావు నువ్వు, మర్చిపోయావేమో. నిన్న బాగా బ్లాక్ మేడం. బ్లాక్ ఉంది, మరి యాష్ కలర్ వచ్చిందంటే తగ్గినట్టే కదా. అవునండి, ఆల్మోస్ట్ డార్క్ బ్లాకిష్ గానీ బ్లాక్ అయితే కాదు ఈ రోజు. ఇట్స్ ష్యూర్ యాష్ కలర్, కొంచెం డార్క్ యాష్ కలర్. అది నాకు మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్యూర్ వైట్ అయితే రాలేదండి. అది అవని అంటే ఎక్కువ చేయడమే. ఇంకా లాస్ట్ మినిట్ లో ఏమైందంటే మాత్రం ఒక 4-5 seconds ప్యూర్ వైట్, జస్ట్ ఒక 4-5 seconds అంతే. మళ్ళీ ఆ యాష్ కలరే కనిపించింది. అయితే ఎప్పుడు చూడని ఒక ప్లేస్ ఏదో కనిపించింది మేడం. ఒక ఇల్లు, ఐఎమ్ నాట్ ష్యూర్. ఒక ఇల్లు ఖాళీగా ఉంది, బట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దాట్. విత్ ఫర్నిష్డ్ హౌస్ ఖాళీగా ఉంది. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దాట్ అన్నమాట. అదే ఆ బాల్ కాదు హర్షి. సరే మ్యామ్, బాల్ అన్నానని వెళ్ళి తన ఎక్సర్సైజ్ బాల్ తెచ్చుకుంది మ్యామ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇంకేదో చెప్తారమ్మా? మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తారా మీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదన్నా? చెప్పండి. చెప్పండి. నాకైతే గోల్డ్ బాల్ కింద అనిపించింది, గోల్డ్ కలర్ లోని. ఎస్పెషల్లీ స్వాదిష్ట ఎలా ద్రాక్ష గుర్తులాగా అనిపించినా అలాగే అనిపించింది. బట్ ఫీలింగ్ అయితే నైస్. నాకు ఎనర్జీ అయితే బాగా ఫ్లో అవుతున్నట్టుంది. ఇది షా గోల్డెన్ బాల్ కి బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది పర్సనల్ ఫీలింగ్. సో నాకు ఇప్పుడు దీని వల్ల ఏంటంటే బాడీ, మైండ్, సోల్ హీల్ అవుతున్నట్టు. ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయమ్మా అసలు మామూలుగా? ఆ 3 హీల్ అయ్యి ఎలా అయితే ఇంకేం కావాలి, అన్ని జీవితంలో అవే వస్తాయిగా. కొత్త బెనిఫిట్లు అంటే ఇంకేమున్నాయి లైఫ్ లో? అవి అలైన్మెంట్ లేక అవి హీల్ కాకే మన జీవితంలో అన్ని ఇష్యూస్ వస్తాయి. ఆ 3 హీల్ అయ్యి ఒకే పద్ధతిలో ఉండి ఫ్లో ఆఫ్ లైఫ్ కి అది అడ్డం లేకుండా ఉంటే అన్ని నార్మల్ గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇది నా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో కూడా సేమ్ హెల్ప్ అవుతుంది.
సోల్ బాడీ హీల్ అవుతుంది. అన్నిట్లో ఓకే. కూడా ప్రతి దాంట్లోనే అవుతుంది. ఓకే అండి. దేనికి అటాచ్ అయిపోకండి, ఎక్కువ అటాచ్ అయ్యి ఎక్కువ ఆలోచించద్దు. అదే చక్కగా అదే అన్ని అవుతాయి. అది సరే. చాలా ఈజీగా చాలా నార్మల్ గా అవుతుంది అన్నమాట. అది ఓకే. ఓకే. ఫిష్ రాసి పెట్టమన్నారు కదమ్మా, జగదీష్ గారికి పంపిస్తాను. పంపించేసేయండి. మేము రేపు ప్రింట్అవుట్ తీసి నేను పెట్టేస్తాను. అంటే అంటే నా విష్ రాయమంటారా? ప్రాబ్లమ్ ప్రాబ్లం వద్దు, విషే ప్రాబ్లం సరే అంటే అండి, విష్ ప్రాబ్లం సాల్వ్ గూగుల్ అయితే ఫామ్ లో ఏంటవుతుందో ఇచ్చారు. అది రాస్తారు. వాట్ ఈజ్ యువర్ విష్ రాయండి. ఓకే. హలో మేడం, చెప్పండి. మా బాబు అది ఆఫీస్ వల్ల క్రికెట్ టీం అని చెప్పి ప్లే చేస్తుంటే జారిపడి నీ దగ్గర కొంచెం ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ మేడం, ఒక 2 వీక్స్ ఏమో ఈ బెల్ట్ వేశారు. ఇప్పుడేమో ఏదో కొంచెం సర్జరీ చేయాలంటున్నారు మేడం. ఇది ఏమైనా ఉపయోగపడుతుందా మేడం? మీరు ఏం నేర్చుకున్నారు? ఇది ఒకటే క్లాసా, మీరు ఏమన్నా నేర్చుకున్నారు? లేదు మేడం, 21 days మనీ మైండ్ సెట్ చేరాను, మళ్ళీ మొన్న రేకి చేరాను మేడం. రేకి చేశారు కదా, రేకి టచ్ చేయండి. రేకి టచ్ ఎనర్జీ తీసుకుని టచ్ థెరపీ చేయండి ఆ కాలు దగ్గర. అంటే లెగమెంట్ టేర్ అన్నారా, ఏమన్నారు? లిగ్మెంట్ టేర్ అంటున్నారండి. లెగమెంట్ ఆపరేషన్ అంటున్నారు. అంటారు మరి వాళ్ళు, అంతే. దానికంటే ఆపరేషన్ లేకుండా అవుతుందా అని నేను అంటుంటే, అవుతుంది కానీ మరి అంతవరకు వీళ్ళు ఆగుతారా అనేది మీరు చూడండి. చేస్తే అవుతుంది, టేర్ తగ్గుతుంది, టేర్ అటాచ్ అయిపోతుంది. ఎక్కువసేపు హీలింగ్ చేయాలి మీరు. ఆ బాబు చేసుకుంటాను అంటే తన్ని కూడా చేసుకోమని చెప్పచ్చు. అది తను చేసుకుంటే ఎక్కువసేపు చేసుకుంటే బాగుంటది. లేదు అంటే మీరు రేకి ఎనర్జీ తీసేవ్వండి. ఇది కూడా గోల్డెన్ హీలింగ్ బాల్ కూడా తిప్పచ్చు కాళ్ళు. తిప్పచ్చు మేడం. తిప్పచ్చు, తను కూడా తిప్పుకోమని చెప్పండి. అంటే ఆయన దగ్గర కూర్చొని చేయాలా మేడం? నేను మీరు ఇక్కడి నుంచే చెయ్యండి. ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే టేర్ అటాచ్ అవ్వాలి కదా. అవుతుంది, టేర్ అటాచ్ అవుతుంది, బోన్ అటాచ్ అవుతుంది, అన్నీ అవుతాయి హీలింగ్ లో. కానీ అంత టైం మనం ఇవ్వకుండా ఆపరేషన్ ఇచ్చి ఆ తర్వాత నొప్పితో తిరుగుతారు, అదే టైం తిరుగుతారు నొప్పి నొప్పి అనుకుంటూ. కానీ ఏదో చేస్తాము అనుకుంటారు, అంతే. ప్రాబ్లం అక్కడే వస్తుంది. మీరు చెయ్యండి, చేస్తే అబ్బాయి నొప్పి తగ్గిపోయింది అనుకోండి, అవసరం ఉండదు కదా. అంటే వాళ్ళు అంటున్నారు టేర్ అయింది, ఇంక చేయించుకోకపోతే ఉత్తర అది ఇన్ఫెక్ట్ అవుతుంది అంటున్నారట మేడం. భయపడుతున్నారు చేయాలని. అవునండి, ఇప్పుడు ఒక 1 వీక్ మీరు చేశాక అబ్బాయి తగ్గిపోతే ఇంక అప్పుడు లేనట్టే కదా. మరి అబ్బాయి వింటాడా? మీ ఇంట్లో వింటే చెయ్యండి, అంతే. ఇప్పుడు కూర్చొని చేయండి ఎక్కువసేపు. ఓకే, చేస్తాను. ఎంతసేపు చేయమంటారు మేడం? మీ ఇష్టం, నొప్పి తగ్గే వరకు చెయ్యండి. ఓకే. అంటే 2 వీక్స్ అయింది మేడం, నొప్పి తగ్గింది కానీ కొంచెం ఉందన్నాడు. నిన్న MRI స్కాన్ తీపించుకున్నాడు. తీపించుకుంటే ఇట్లా రిపోర్ట్ లో ఇట్లా అన్నారట, చేయాలి అని. అది అంటే ఇప్పుడు మెడికల్ టర్మ్స్ కి దీనికి సంబంధం ఉండదమ్మా. ఇప్పుడు నాకుంది అనుకో, నాకు ఎట్ ది ఏజ్ ఆఫ్ 35 నా లెఫ్ట్ లెగ్, నేను చాలా కొండలు ఎక్కడం దిగడము, నా ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ లాంటిదే. కాలు ఆల్మోస్ట్ మెట్టు దిగాలి అంటే ఎవరన్నా భుజం పట్టుకుని మెట్టు దిగాల్సిన పరిస్థితి వచ్చింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 35. ఇప్పుడు నాకు 67. 35లో అలా వస్తే ఓన్లీ హీలింగ్ లో తగ్గించాలి లెఫ్ట్ లెగ్ కి. ఆ తర్వాత రైట్ లెగ్ కు వచ్చింది, ఆల్మోస్ట్ ఏదో ఆపరేషన్ చేసే పరిస్థితి. అసలు ఇలా కాలు తీసి పెడితే నొప్పి అన్నమాట. ఓన్లీ హీలింగ్ లో తగ్గించాం, ఓన్లీ హీలింగే, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పెయిన్ కిల్లర్. అలాగే మనం చెయ్యాలంతే, దాని మీద పెట్టి చేస్తే తగ్గుతుంది, తగ్గపోవడం అనేది ఉండదు. మరి అంత టైం మనం అంటే చిరిగిపోయింది ఎలా అతుక్కుంటుంది అంటున్నారు వీళ్ళు. కాదమ్మా, ఎలా అతుక్కుంటుందంటే
ఇప్పుడు అంటే పూర్తిగా విడిపోయిందా? లేదు, కొంచెం కాదు కదా, మంచిగా టేర్ అంటున్నారు. అయ్యింది కదా. ఇప్పుడు దానికి ఎనర్జీ ఇస్తుంటే నార్మల్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ దట్ నెమ్మదిగా 2 వైపుల నుంచి గ్రో అవుతూ అది దగ్గరకు వస్తుంది. ఈవెన్ హార్ట్ కి హోల్ ఉంటే ఆ హోల్ కూడా పూడుకుపోతుంది హీలింగ్ లో. మేము ఎన్నో చూసాం, సిద్ధ హీలింగ్ లో జరుగుతుంది. పెద్ద ఇంత గడ్డ ఉంటే మరి ఆ గడ్డ అంతా ఏమైపోతుంది అంటారు. హీలింగ్ చేస్తుంటే అలాగా కరిగిపోయి బాడీలో కలిసిపోయి యూరిన్ లోంచి అందులోంచి ఆ వేస్ట్ వెళ్ళిపోతుంది బయటకు, అంతే. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది మేడం. వీళ్ళేమో బాబుకి ఇప్పుడు 26, 27, రేపు జూన్ 25th కి 27 వస్తాయి. జాబ్ చేస్తున్నాడు. మీరు చేసి చూడండి, ఆ నొప్పి తగ్గిపోయి తర్వాత చూస్తే లేదు అంటే అప్పుడు అక్కర్లేదు కదా. అప్పుడు అర్జెంట్ గా అవసరం లేదంటే యూ టేక్ టైమ్ అండ్ డూ ఇట్. అదే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? అమ్మా వైశాలి మాట్లాడుతుంది. చెప్పండి. అమ్మ, ఇప్పటిదాకా మనము షార్ట్ హీలింగ్ గోల్డెన్ బాల్ ఎలా చేసుకున్నామో తెలిసింది. ఎగ్జాంపుల్, మా మదర్కి మోకాళ్ళ నొప్పి ఉందమ్మా, నేను ఎట్లా చేయొచ్చు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇది సింపుల్ కాబట్టి ఆవిడ అనుకోమని చెప్పండి. లేదంటే మీరు ఆవిడ హెడ్ లోంచి తిరుగుతున్నట్టుగా మీరు ప్రే చేసుకుని ఆవిడ దగ్గర మీరు మైండ్ తోటి అంటూ తిప్పండి. నేను ఇమేజిన్ చేసుకోమంటారమ్మా మా మదర్ హెడ్ లో మొత్తం అంతా తిరుగుతుంది. ఆవిడ బ్రెయిన్ లో పైనుంచి తిరుగుతున్నట్టుగా మీరు చేయాలి. ఓకే. ఆవిడ షార్ట్ హీలింగ్ తో గోల్డెన్ బాల్ అని అనుకోమంటారు. ఆవిడ అనుకుని ఆవిడే మోకాళ్ళు తిరుగుతున్నట్టు అనుకున్నా బానే ఉంటదిగా. వాళ్ళకి కూడా కొంచెం పని చెప్పండి, అలవాటు అవుతుంది. లేదు బాగలేదు నొప్పిగా ఉందని 10 మందికి చెప్తూ పెంచుకుంటూ ఉంటారు కదా. కొంచెం పని చెప్తే చేస్తారు. అది టు మోటివేట్ పీపుల్ టు డూ హీలింగ్. లేదని అంత ఈజీగా ఏం వినరు అనుకోండి, కానీ మనం చెప్పడం మన బాధ్యత. అస్సలు వినట్లేదు మేడం. నువ్వు అలాగే చెప్తావు అన్నీ, నీకు అలా అయిపోతున్నాయా, నీకు నొప్పులు లేవా, అది ఇదని తిడుతున్నారు. అదే కదా. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాని రిలేటెడ్ గా నాకు ఒక పాయింట్ మేడం. మదర్ బ్రెస్ట్ క్యాన్సర్ అటాక్ అండి, ఒక 2 years బ్యాక్ సర్జరీ చేశారు. షీజ్ ఓకే, కానీ ఎప్పుడు ఆ నెగిటివ్ సెన్స్ లోనే ఉంటారు. దాని మూలానో ఎప్పుడు ఆ నెగిటివ్ సెన్స్ లోనే ఉంటారు. క్యాన్సర్ ఎఫెక్టెడ్ పీపుల్, హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళు, యూటరస్ ఆపరేషన్ చేసిన వాళ్ళు, అందరికి కూడా నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటది. అంటే వాళ్ళకి సోలార్ ప్లెక్సెస్ దెబ్బతిని వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడడం, నెగిటివ్ థాట్స్, నెగిటివే మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఒక జబ్బే. యూ హ్యావ్ టు హీల్ దట్. ఆ సోలార్ ప్లెక్సెస్ ని హీల్ చేయడం ద్వారా వాళ్ళలో ఉండే నెగిటివిటీ తగ్గి పాజిటివ్ లోకి వస్తారు. అది. ఓకే, అంటే ఈ మామూలు రెగ్యులర్ హీలింగ్ లోనా మేడం ఈ బాల్ తోటే హీల్ చేయాలి? దీంతో చేయండి, మీకు హీలింగ్ వచ్చి మీరు హీలింగ్ చేసుకోవచ్చు, లేదంటే బాల్ తో చేయండి. వాట్ ఎవర్ యూ నో యూ కెన్ ట్రై టు హీల్. రోజు ఈవినింగ్ వస్తారు మేడం, అమ్మ వస్తారు ఇక్కడికి. వచ్చినప్పటి నుంచి ఆవిడ వెళ్ళేదాకా నాకు ఆ కోపం అలాగే ఉంటుందండి. తను ప్రతి విషయంలోనూ నెగిటివ్ గా మాట్లాడేసరికి నేను చాలా టెంప్ట్ అయిపోతున్నాను మేడం. అండ్ నాకు ఇంకొక భయం కూడా మేడం, నేనేమన్నా దానికి అటాక్ అవుతున్నాను, అలాంటి డిసీజ్ కి అటాక్ అవుతున్నానా అన్న ఫీలింగ్ నాకు తెలియకుండానే అస్మాలు వచ్చేస్తుంది మేడం. అందుకే ఇవన్నిటి అంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద నెగటివిటీ కదా. అవునండి. ఆల్వేస్ నెగటివిటీ అనేది ఎప్పుడూ ప్రపంచంలో ఉంటది. అది మన దగ్గరకు వచ్చిందంటే మేబీ మనం కూడా అట్రాక్ట్ చేస్తున్నామేమో తెలియదు కదా. అవునండి. అందుకని మనం ఏంటి, యూ హ్యావ్ టు హీల్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ఈజ్ హీల్ యువర్ సెల్ఫ్. హీల్ మై థాట్స్ అండ్ హీల్ మై బాడీ. హీల్ యువర్ సెల్ఫ్ ఉంటే అప్పుడు ఆ నెగిటివ్ అనేది మన దగ్గరికి రాదు. ఆ నెగిటివ్ మాటలు మన దగ్గర వరకు రీచ్ కావు. ఒకవేళ రీచ్ అయినా మీకేం అనిపించదు. అలా మీకు అదేం ఎఫెక్ట్ ఉండదు అన్నమాట.
అలా మన ఉంటుంది. చుట్టూ ఉన్న పీపుల్ దగ్గర నుంచి కూడా మనం అలాగే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనకి నచ్చని పీపుల్ నుంచి కూడా. నచ్చని ఇన్ ద సెన్స్ నేను అటాక్ అవుతున్నాను అనుకున్నప్పుడు అనుకుంటే అనుకున్నావు అంటే యు ఆర్ మేకింగ్ వే ఫర్ ఇట్ టు రిసీవ్. అవునండి. కానీ మ్యామ్ మనము అంటే కొన్ని సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్ బయట నుంచి కూడా మనకు అట్లాంటివి ఉంటాయి కదా మేడం. మేబీ You are attracting. Only thing always you say that why I am attracting. ఎస్ అది వచ్చిందంటే దీనికి నేను ఎలా కారణం అయ్యాను, నేనే కారణం. ఇంకా అయ్యాను కాదు, 100% రెస్పాన్సిబిలిటీ. మన హోపనోపోనోలో చెప్తారు కదా, 100% యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఓకే వాళ్ళు నన్ను అనడానికి నేనే 100% రెస్పాన్సిబుల్. ఎందుకు? మేబీ ఇన్ మై ఎనీ అదర్ లైఫ్ టైమ్ ఐ హ్యావ్ ఇనిషియేట్, దీనికి సీడ్ వేసానప్పుడు దాని యొక్క కాజ్ అండ్ ఎఫెక్ట్ లో ఇప్పుడు ఆ మెమరీస్ లోంచి అది నాకు బయటికి తెలుస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ పెయిన్, దిస్ సిచ్యుయేషన్ ఇన్ మై లైఫ్. సో ఐ హ్యావ్ టు క్లీన్ మై సెల్ఫ్. అంతే. వాడిని క్లీన్ చేయలేము నువ్వు. వాడిని ఎంత క్లీన్ చేసినా నీకే ఉంటది. నువ్వు క్లీన్ చేస్తేనే నీ అర్థంలో నీ మొహం బాగా కనిపిస్తుంది. వాడు ఓన్లీ నీకు అర్థం. హూ ఎవర్ ఈస్ టాకింగ్ అగేన్స్ట్ యూ, నీతో గొడవ పడుతున్న వాళ్ళు, ఏం చేస్తున్న వాళ్ళందరూ దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ యూ. అంతే. అంటే మనం అంత అర్థమయ్యి లాజికల్ గా మైండ్ తోటి ఆలోచించవలసిన పని ఏం లేకుండా ఒకటే ఏంటి, ఏది జరిగినా దానికి నా కాజ్ అండ్ ఎఫెక్ట్ లో నాలోంచి ఏదో అట్రాక్ట్ చేసింది. సో లెట్ మీ క్లీన్ మై సెల్ఫ్. ఇప్పుడు వాడిని 10 మాటలన్నా, వాళ్ళ గురించి 10 సార్లు చెప్పినా నీకేం రిజల్ట్ రాదు. అవునండి, రిజల్ట్ రాదు. అలాగే మనశ్శాంతి వస్తుందా? మనశ్శాంతి కూడా రాదు కదా. ఉన్నది కూడా పోద్ది మేడం. దాని తన్నేవు అయినా మనశ్శాంతి రాదు కదా. కాదండి, రాదు. సో యూ క్లీన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఓకే ఓకే. మనకు ప్రతిసారి మనకు కోపం వస్తుంది. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే కోపం వస్తుంది, కానీ వెంటనే అగైన్ గో ఇన్ టు యువర్ సెల్ఫ్. So I'm 100%, I take responsibility for this. What in me has, what memories or data which I have collected in my lifetimes, ఆ డేటా లోంచి ఏది ట్రిగర్ అయ్యి ఇది బయటకు వచ్చింది. What for that I'm sorry. Please forgive me. Thank you. I love you. కాన్వర్సేషన్ ఎదుర్కొన్న ఉన్న వాళ్ళతో కాన్వర్సేషన్ లో కూడా మనం ఈ హీలింగ్ పెట్టుకుని తర్వాత మాట్లాడొచ్చా మ్యామ్? అంటే మై వర్డ్స్ అండ్ థాట్స్ షుడ్ బి క్లీన్ అండ్ ప్లెయిన్ అండ్ అట్లా. మళ్ళీ అవన్నీ పై మాటలు. ఓకే అండి, అవన్నీ పై మాటలు. నువ్వు లోపల చేసుకుంటుంటే అవే వస్తాయి మాటలు, పాజిటివ్ మాటలే వస్తాయి. ఓకే. మళ్ళీ మనం ఎక్స్టర్నల్ గా చేసే పనులకి ఏం రావు. ఓకే, అదే. థ్యాంక్ యూ. ఓకే. సో ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు అన్నారు, వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారమ్మా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి మ్యామ్. మా పిన్ని గారు జాయిన్ అయ్యారు మ్యామ్, కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఇవి అవి తెలియదు మ్యామ్. ఇప్పుడు మళ్ళీ ఏదైనా టచ్ చేస్తే పోతుంది మేడం. తనకు ఆల్రెడీ సిద్ధ నేర్చుకున్నారు మ్యామ్. మేము అందరం కరీంనగర్ లో నేర్చుకోమని ఉన్నాం కదా అప్పుడు. ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని ప్రగతి నగర్ లో కూడా కలిసారు మా సిస్టర్ పిన్ని, అప్పుడు వచ్చి మీ దగ్గర కలిసారు కూడా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆవిడ మీ దగ్గర లేరు? లేరు మ్యామ్, వాళ్ళు కరీంనగర్ లో ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఆవిడకి అడగండి, ఇది ప్రస్తుతానికి షాస్ గోల్డెన్ హీలింగ్ బాల్ అనుకుని పైనుంచి తిప్పుకోవడం చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉన్నారు మ్యామ్, ఇప్పుడు క్లాస్ లో ఉన్నారు. మరి అదే నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడం లేదు. అదే మ్యామ్, అది వాళ్ళు మ్యూట్ ఒకవేళ ఆన్ చేయడం అది వీడియో. అదే అందుకే నేను అంటున్నాను, మీరు రేపు మాట్లాడి అడిగి విషయం చెప్పండి రేపు. ఏదైనా డౌట్ ఉంటే మనం చెప్తాము.
సో ఇప్పుడు ఓకే. ఏంటంటే మనం ట్యాపింగ్ నిన్న జనరల్ గా ట్యాపింగ్ చేసాము, ఎనర్జీని తీసుకుని ఎనర్జీతో చేసాము ట్యాపింగ్. సో మామూలుగా ఊరికే చేసే ట్యాపింగ్ కన్నా ఎనర్జీని ఇన్వోక్ చేసుకుని చేసినప్పుడు నేను మీకు అందరికీ కూడా ఒక యూనివర్సల్ ఎనర్జీని తీసుకునే ఒక ఇది ఇచ్చాను. ఆ ఎనర్జీని మీరు జస్ట్ ఇన్వోక్ చేసుకుని ఆ ఎనర్జీని చేతిలోకి తీసుకుని అప్పుడు ట్యాపింగ్ చేసుకుంటే మనకు హీలింగ్ అనేది ఇంకా బాగా తొందరగా వస్తుంది. ఐ థింక్ ఏమ్మా వైశాలి గారు మీరు నేర్చుకున్నారేమో కదా చెప్పండి అమ్మా. హొప్పనొప్పను అండ్ అవునమ్మా. ట్యాపింగ్ నేర్చుకున్నారా? EFT కూడా అందులో EFT నేర్చుకున్నాము. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా మీకు ఏమైనా తెలుస్తుందా ఎనర్జీ లెవెల్లో ఏమైనా? డిఫరెన్స్ ఉందమ్మా. EFT ఆ, ట్యాపింగ్ అప్పుడు జస్ట్ ఆ, నార్మల్ గా ఏదైనా ఎక్కడన్నా పెయిన్ ఉంటే కొంచెం క్లియర్ అవటం అట్లా ఉంది. అంటే మామూలుగా ఏదైనా ఉమ్, నార్మల్ గా అనిపించేది. ఎనర్జీ ట్యాపింగ్ అప్పుడు ఎస్పెషల్లీ మనం ఉమ్, ఐస్ దగ్గర చేసినప్పుడు ఈ ఉమ్, థర్డ్ ఐ అంటే ఈ నుదుటి దగ్గర నుంచి నాకు ఉమ్, సపోజ్ ఎగ్జాంపుల్ నిన్నంతా పొట్టంతా పట్టేసినట్టుంది. మార్నింగ్ హెడ్ ఉమ్, ఏక్ కింద అనిపించింది. ఆ ఎనర్జీని అక్కడి నుంచి పాస్ చేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ లో చాలా ఉమ్, పాజిటివ్ వైబ్స్ వచ్చి అక్కడ హీల్ అవుతున్నట్టు అనిపించింది. ఉమ్, EFT టాపిక్ లో ఎమోషన్స్ కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. ఇలా పెయిన్ క్లియర్ అవ్వటం అలా అనిపించలేదు నాకు. ఉమ్. ఇందులో మనకి ఎమోషన్ పెయిన్ అన్ని కూడా తగ్గుతాయి. అవును. ఏదైనా కూడా అమ్మ మీరు మనకు ఇందాక సిద్ధ అన్నారు కదా, నాకు అది ఐడియా లేదు, చెప్తారా? అండ్ సిద్ధా ప్రగతి నగర్ హీలింగ్ అన్నారు. సిద్ధా కుకట్పల్లి దగ్గర హీలింగ్ ప్రగతి నగర్ అమ్మా. అంటే మాది ఒక స్కూల్ ఉంది అక్కడ, జ్ఞానహిత స్కూల్లో. అంటే మమ్మీ వాళ్ళది సుచిత్ర దగ్గరే, ప్రగతి నగర్ దగ్గర వస్తుంది. అది కాదు, నాకు ఒకసారి ఆ సుచిత్ర అంటే డీటెయిల్స్ చెప్పండి. కంపల్లి కదా, ఇదేమో ప్రగతి నగర్ ఇక్కడ కూకట్పల్లి దగ్గర. తెలుసమ్మా, బాలనగర్ దగ్గరదే కదా, దగ్గరే వస్తుంది. 14 ఓకే కిలోమీటర్స్ ఓకే ఉంటుంది. ఓకే. అంటే మీరు హైదరాబాద్ వస్తారని నన్ను అడిగారు కదా, అదే అదే అవును అవును. నేను అందుకే చెప్తాను. నేను మీరు వచ్చినప్పుడు సిద్ధ ఇక్కడ అంటే ఏంటి. షాబాద్ లో సిద్ధ స్తూపం కూడా ఉంటది. ఓకే. సిద్ధ స్తూపం ఇది వెరీ ఎనర్జీ, అది శక్తిపాత యోగం అన్నమాట అదంతా. సిద్ధ హీలింగ్ అనేది అందులో శక్తిపాతం కళ్ళలోకి చూసి ఎనర్జీ ఇచ్చి నేర్పిస్తాము. అది చాలా పవర్ఫుల్ గా ఉంటది అది కూడాను. దానికి ఏంటంటే మనిషి ఎదురుగా ఉండాలి, కళ్ళలోకి చూసి ఎనర్జీ ఇస్తాము. అందులో కూడా కళ్యాణ సాధన కొన్ని ఉంటాయి, లేకుండా కూడా చేయొచ్చు. కానీ ఈ శక్తిపాతం ఇచ్చాక చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఆ స్తూపం చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టడం వాళ్ళకి పుట్టడం చాలా కేసెస్ ఉన్నాయి. ఉట్టి కళ్యాణ అలా ఎన్ని సాధన రోజులమ్మా? మీరు ఇప్పుడు ఒక్కరోజు ఏదైతే పాయింట్ చెప్పారు ఒక్కరోజు. మీరు వచ్చి నేర్చుకుని వెళ్ళిపోవచ్చు 2 hours లో. అది అమౌంట్ ఎంత ఉంటుందమ్మా? నేను అది ఫ్రీగా నేర్పిస్తానమ్మా, వచ్చి నేర్చుకుని వెళ్ళిపోండి. నేను నేను మొన్న ప్రోగ్రామ్ 2 day ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మాత్రం అకామిడేషన్ ఫుడ్ వాటికి ఛార్జ్ చేస్తాము. మామూలుగా వస్తే క్లాస్ పెట్టినప్పుడు మేము ఫ్రీగా కూడా నేర్పిస్తాం. 2 hours క్లాస్ సిటీలో పెడుతుంటాము, అప్పుడు వచ్చి నేర్చుకోవచ్చు ఎవరైనా కూడా. ఇండియా వచ్చాక ఫస్ట్ హైదరాబాదే వచ్చానమ్మా. నేను సేమ్ ఓకే బాలనగర్ ఏరియాలోనే మమ్మీ హౌస్. మొన్న ఆల్మోస్ట్ ఓకే 28 days ఉన్నాను. బట్ నాకు మీరు ఇప్పుడు పరిచయం అయ్యారు. పర్లేదు నేనైనా పర్వాలేదు. ఒక 20 days తర్వాత ఒక 2 days కోసం వస్తానమ్మా. అప్పుడు మిమ్మల్ని ఓకే. కలుసుకుంటాను. అప్పుడు మీరు అన్నారు కలుద్దురు కదా. కానీ మీరు ఇక్కడ షాబాదే వద్దురు కానీ షాబాద్ లో స్తూపం తిరిగి ఎనర్జీ తీసుకుని మీరు చేసుకుంటే చాలా బాగుంటది. నాకు అది గైడ్ చేయండి అమ్మా కొంచెం. తప్పకుండా తప్పకుండా. నేను జగదీష్ గారికి మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో కనుక్కుంటే ఒకసారి మాట్లాడతా అలాగే పర్సనల్ గా. అలాగే అలాగే తప్పకుండా తప్పకుండా. మీ చేతికున్న బ్రాస్లెట్ ఏంటమ్మా అది? నాకైతే ఇదా ఇది 7 చక్ర బ్రేస్లెట్. 7 చెప్. ఓకే. నాకు కొంచెం దిష్టి ఎక్కువ తాకుతుందని వీళ్ళు ఉంది, మా దగ్గర బ్లాక్ ఉన్నాయి. కలర్ కావాలంటే ఇచ్చారు. మీరు జగదీష్ గారికి అవును. చెప్పండి, విల్సన్ బార్టీ. అవునా? ఓకే. అంటే నాకు ఏది బెస్ట్ అంటారు ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రొటెక్షన్ కి? మీరే చెప్పి 7 చెప్తే నేను చక్ర ఆర్డర్ కదా, ప్లేస్ 7 చేస్తాను. చక్ర మీన్స్ బ్యాలెన్సింగ్ ఆల్ చక్రాస్ కదా ఇది. అదే తీసుకోమంటారా నాకు? సరే. ఏది తీసుకున్నా తీసుకోపోయినా మీరు చెప్పింది చేసుకున్నా చాలు, తీసుకున్నా ఓకే. అది అంటే ఎలాగో చెప్పంటారమ్మా. నేను ఇప్పుడు ప్రెసెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. లాస్ట్ 2 months బ్యాక్ లో నాకు 6th సెన్స్ ఇన్ట్యూషన్ పనిచేస్తుంది. ఆ థర్డ్ ఐ ఓపెన్ అయిందన్నది నాకు తెలియదు. ఇవి నేను పెద్దగా నమ్మను. బట్ నా లైఫ్ లో జరిగిన ఒక 3-4 చెప్తాను. హాస్పిటల్కి వెళితే అక్కడ ఉన్న వాళ్ళు చాలా టెన్షన్ ఫీల్ అవుతా ఉంటారు. మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. ఎప్పుడైనా కూడా బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేయొద్దు. ఎంత నవ్వుతా ఎంత పాజిటివ్ గా ఉంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది అని
వాళ్ళని మోటివేట్ చేస్తా. జస్ట్ ఐఎమ్ హెల్దీ ప్రెగ్నెంట్, నార్మల్ డెలివరీ అనుకోండి. ఆ అఫర్మేషన్ పాజిటివ్ గా ఆలోచించండి. అసలు టెన్షన్ కి మీరు ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత ఒక 3-4 days తర్వాత బాడీలో ఎగ్స్ ఫాలికల్ సైజు పెరగడం కూడా జరిగిందంటమ్మా. నాకు అవన్నీ తర్వాత తెలిసింది. ఇంకొకరికి ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ అయిపోయింది, వాళ్ళు 14-day టెస్ట్ చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళైతే నాకైతే వైశాలి ఏం సిమ్టమ్స్ కనపడుతున్నా, కనీసం ఇంత కూడా నాకు ఇది కొంచెం క్రేవింగ్స్ కానీ వికారం కానీ అలా కూడా లేదు అని అన్నారు. ఫుల్ స్ట్రెస్ లో ఉన్నారు మీరు, అవన్నీ పక్కన పెట్టేయండి. మీరు పక్కన మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి టెస్టింగ్ ఇచ్చేసి యూరిన్ టెస్ట్, మీరు మాల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఫ్రీ అవ్వండి, మైండ్ ఫ్రీ పెట్టుకోండి. వీళ్ళు ఒక 2 hours లో ఫోన్ చేసి చెప్తారు అన్నాను. తర్వాత నిజంగానే యూరిన్ టెస్ట్ లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. యూరిన్ టెస్ట్ ఇంకా అప్పటికి నెగిటివిటీలోనే ఉన్నారు. యూరిన్ టెస్టే కదా కానీ బ్లడ్ టెస్ట్ లో రాలేదు కదా అన్నారు. నేను జస్ట్ నా నోట్లోంచి వచ్చింది ఏంటంటే, మీరు చూస్తా ఉండండి 800 వస్తుంది బీటా హెచ్సిజల్ లెవెల్ అని చెప్పారు. నేను వెళ్ళిపోయా నా పని చూసుకుని. 2 days తర్వాత అక్కడున్న సిస్టరు నేను వచ్చినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా తనకు బీటా హెచ్సిజి లెవెల్ 832 వచ్చిందని. ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఒక అమ్మాయి బెల్జియం నుంచి వచ్చింది. బెల్జియం నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. వాళ్ళ మదర్ చాలా మొక్కులు మొక్కారు భోజనం చేయనని చెప్పి, గుడికి వెళ్ళటం ఇవన్నీ చేస్తారు, ఫీల్ అవుతున్నారు. మీరు బాధపడద్దు అంటే, నాకెందుకు అనిపిస్తుంది మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి ఒక 2 days తర్వాత ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి అన్నాను. నిజంగానే 2 days తర్వాత రిపీట్ చేస్తే అది పాజిటివ్ వచ్చిందంట. ఒకసారి బాడీలో హార్మోన్ లెవెల్స్ ని బట్టి కొంచెం బీటా హెచ్సిజి హార్మోన్ లెవెల్స్ టైం పడుతుంది అని చెప్పారు. డాక్టర్ కూడా నెగిటివ్ అని చెప్పేసిందంట యాక్చువల్లీ. తర్వాత వీళ్ళు నా నెంబర్ కోసం చెక్ చేసి వైశాలి చెప్పింది జరిగింది, తనకి థ్యాంక్స్ చెప్దామని చెప్పని కాల్ చేశారంట. బట్ నాది అందుకోలేదంట. ఆ 14 days తర్వాత మళ్ళీ డౌటే, మళ్ళీ బ్లీడింగ్ కనపడటం, మళ్ళీ అది. సో కొంచెం ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి. నాకున్న సబ్జెక్ట్ వాళ్ళు మోటివేట్ చేశాం, అలా ఏం ఆలోచించొద్దు, జస్ట్ ఒకసారి ప్యాప్స్మియర్ కి ఇచ్చేసేయండి అంటే, ఒకసారి సర్వికల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోండి, ఒకసారి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో యూరిన్ టెస్ట్ అండ్ వైట్ డిశ్చార్జ్ టెస్ట్ ఇచ్చేసేయండి, అంత నార్మల్ అవుతుంది. తర్వాత హార్ట్ బీట్ చెక్ చేసిన తర్వాత నార్మల్ వచ్చింది. ఇలా నేను ఎవరికి ఏది చెప్పినా నా నోట్లోంచి వచ్చినవి ప్లస్ ఆర్ మైనస్ అన్ని జరుగుతాయి. ఎగ్జాంపుల్ నేనే వెళ్ళాను టెస్టింగ్ కి, నాకు ఎందుకో అనిపించింది, మా ఇంట్లో మా పనబ్బాయి ఉన్నాడు, నేను పెట్టి మర్చిపోయాను 3000 dirhams మర్చిపోయాను. ఎందుకో అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళబట్టి అవి ఉండవు, దొంగతనం జరుగుతాయంటే అని అనుకున్నా. సీసీ కెమెరా ఆఫ్ అయ్యింది నిజంగానే ఆ నెక్స్ట్ డే లేవమ్మా. అలా అన్ని జరుగుతాయి. దాని మీనింగ్ ఏంటమ్మా, ఇన్స్ట్యూషన్ పనిచేస్తున్నట్ట నాకు. ఇలా చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్. ఇది అంటే ఇంకా దాని గురించి పెద్ద ఏం పట్టించుకోక్కర్లేదు, జరుగుతుందో ఓకే అంతే, అంతకు మించి పెద్ద ఏం అనుకోక్కర్లే. అంటే ఎనర్జీస్ పెరుగుతున్నప్పుడు, సర్టిలిటీ ఆఫ్ ది ఎనర్జీ మనకు పెరుగుతున్నప్పుడు ఇవన్నీ చాలా నార్మల్ గా ఉంటాయి అన్నమాట, జరుగుతూ ఉంటాయి. అదే మీ వాయిస్ కట్ అయింది, మీ వాయిస్ కట్ అయింది, ఒక్కసారి మీ వర్డ్స్ రిపీట్ చేయండి. హలో, వినిపిస్తుందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి అమ్మా. అవన్నీ అంటే వాటి మీద మనం అంత దృష్టి పెట్టవలసిన పని లేదు. ఓకే, అంతే, జస్ట్ అంతే, అలా తీసుకోవాలి, వదిలేసేయాలి అంతే. చెప్పండి. నేను ఫుల్ ఏ సిచ్యువేషన్స్ ఉన్నా ఓవర్కమ్ చేయాలి, మెంటల్ స్ట్రాంగ్ ఉండాలి అని అనుకుంటాను. బట్ నేను కొన్ని విషయాల్లో అన్ని సక్సెస్ అవుతున్నాను. ఈ ప్యాటర్న్ కి వచ్చేపటికి లాస్ట్ 2 months బ్యాక్ కూడా నాకు అంతా అయ్యి లాస్ట్ 1 minute లో మిస్ అయిందండి. అందుకనే ఎక్కువ ఆలోచించద్దు. ఎక్కువ వాళ్ళందరికీ చెప్పినట్టుగా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా, ఆలోచించద్దు. అందుకని అసలు ఓన్లీ వాట్ సాధన యూఆర్ డూయింగ్, డూ ద సాధన, దట్స్ ఆల్. అంతే చేస్తుంటే అది నార్మల్ గా వస్తుంది అనమాట. మనకి టెన్షన్ వస్తుందా, లేకపోతే ఎందుకు అవ్వలేదని ఒక అనుమానం ఉందా, డూ ద ట్యాపింగ్ ఆన్ ఇట్. అది చేస్తూ ఉంటే అది ఆ నెగిటివ్ థాట్ బ్లాక్ అనేది మనకు క్లియర్ అయిపోతుంది. అది మనకు చాలా అవసరం. ఆ ఫియర్ అనేది మనలో డెవలప్ కాకుండా అది ఆ డేటా అనేది మన మెమరీలోంచి బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు మనకు పాజిటివ్ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫియర్, భయం అనేది దాన్ని మళ్ళీ మనం అట్రాక్ట్ చేస్తున్నట్టు అనమాట. ఆ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తున్నాం కదా.
అది అట్రాక్ట్ చేయకుండా ఉండాలి మనం. అది ఓకే. సో మనం హొపనొపోనో ట్యాపింగ్ మేడం అనేది చేద్దాము ఇవాళ. మీకు ఎవరికైనా ఇంకేమైనా ఐడియా ఉందా? ట్యాపింగ్ చేద్దామా? ఎలా చేద్దాం? మేడం హలో మేడం చెప్పమ్మా. మేడం అది నేను నిన్న మరి ఈ ఎనర్జీ ట్యాపింగ్ చేయలేదు మేడం. మరి ఎట్లా నేను ఇప్పుడు చేయాలి గోల్డెన్ బాల్ మా బాబు గురించి? మీరు నిన్న లేరా? లేదు మేడం, ఇదే చెప్పాను కదా మేడం, మా వాళ్ళు వచ్చారు ఇంకా క్లాస్ కి నేను అటెండ్ అవ్వలేకపోయా. ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీరు మొదలు పెట్టినప్పుడు విన్నా మేడం. ఓకే ఓకే, సరే సరే. ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇప్పుడు నేర్చుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు ట్యాపింగ్ వరకు మీరు మైండ్ అదే 21 days దాంట్లో చెప్పారు కదా ట్యాపింగ్, అలా చేసేసుకోమంటారా? చేసుకోండి. మరి ట్యాపింగ్ అనేది అదే కదా. అంతే. అంటే ఇప్పుడు ఎనర్జీ ట్యాపింగ్ అంటున్నారు కదా. అందులో కూడా ఎనర్జీ ఇచ్చాను నేను, మీకు చెప్పలేదు. ఇందులో కూడా ఎనర్జీ ఇస్తున్నాను. అయితే ఎనర్జీ నేను ఇచ్చాను కాబట్టి జస్ట్ సింపుల్ ఇప్పుడు చేస్తున్నాను కదా, ఆ ప్రాసెస్ లో చేసుకోండి. అంటే నేను మిస్ అయ్యాను కదా మేడం, మరి నాకు ఎనర్జీ వచ్చినట్టా? మరి మీరు ఉన్నారు కదా, క్లాస్ లో ఉన్నారు కదా. ఉన్నా మేడం. ఓకే, అందరు కూడా క్లోజ్ యువర్ ఐస్, ఇన్హేల్ ఎక్సేల్. జస్ట్ పరమాత్మని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, పరమాత్మ, పరమేశ్వరి, ఆల్ సిద్ధ గురుస్, అద్భుతమైన యూనివర్సల్ ఎనర్జీని, హీలింగ్ ఎనర్జీని నాకు ప్రసాదించి, చేతులు ఓపెన్ పెట్టుకోండి. అద్భుతమైన యూనివర్సల్ హీలింగ్ ఎనర్జీ నా యందు ప్రవహించి నా శరీరం అంతా నుండి నా చేతుల్లో కూడా ప్రవహించాలి. నా ట్యాపింగ్ అద్భుతంగా పనిచేయాలి. ఆ చేతులు మీకు హెవీగా కానీ, ఒక ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు కానీ, వేడిగా కానీ అవుతున్నాయో లేదో అబ్జర్వ్ చేయండి. అందరికీ మళ్ళీ ఎనర్జీ నేను ఇస్తూ ఉన్నాను. చేతిలో ఉన్న హెవీ అవుతున్నాయా, వేడిగా కానీ, ఎనర్జీ చేతులు టింగ్లింగ్ కానీ ఎవరికైనా వస్తున్నాయా? ఎస్ మేడం. ఓకే. ఓకే, చేతులు ఒకసారి రబ్ చేసుకోండి. కళ్ళు మూసుకుని మీరు ఏ ఎమోషన్ అయితే హీల్ అవ్వాలనుకుంటున్నారో కళ్ళు మూసుకుని ఆ ఎమోషన్ ఏ స్టేజ్ లో ఉంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకుని ఇప్పుడు ట్యాపింగ్ చేయండి. ఇప్పుడు అబౌవ్ ది ఐ పైన ఈ ముందు ఇక్కడ ఇలా చేయి ఇలా పెట్టుకుని ఈ 4 వేళ్లతో ట్యాప్ చేసుకుంటూ
ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, నాకు ఈ ఏదైతే ఉందో మీ బాధ, కోపమా, ఏదైతే ఉందో ఈ ఎమోషన్ నాకున్నా, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. మీ యొక్క ఎమోషన్ మీరు అనుకుంటున్నారు. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, నాకు ఈ ఫీలింగ్ నాకున్నా, బాధ ఉన్నా, కోపం ఉన్నా, ఏదైతే ఉందో ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. మూడోసారి మీ బాడీలో ఆ ఆ ఎమోషన్ ఉన్నప్పుడు ఎక్కడ ఏ పార్ట్ లో ఏదైనా పట్టినట్టు కానీ, ఫీలింగ్ కానీ, ఏదన్నా మీకు ఏదంటే ఆ దాని మీద మీ ధ్యాస పెట్టాలి. ఇప్పుడు ట్యాప్ చేయండి ఇక్కడ 2 వేళ్లతోటి ట్యాప్ చేస్తూ ఐ రిలీజ్ అండ్ లెట్ గో. నాలో ఉండే ఆ ఎమోషనల్ ట్రామా, ఆ యొక్క ఆ భావాల యొక్క బాధ, అవమానము, కోపము, మూల కారణాలు ఏవైతే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. సైడ్ ఆఫ్ ది ఐ, ఆల్ ద హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, కోపము, నిరాశ, నిస్పృహ, బాధ, ఒంటరితనము, అవమానము, గిల్ట్, వాట్ ఎవర్ ఈస్ బిహైండ్ ఇట్, దీని వెనక ఉన్న మూల కారణాలన్నీ, వాట్ ఈస్ బిహైండ్, వాట్ ఈస్ బిహైండ్, దాని వెనుక ఏ కారణాలు ఉన్నా అన్నీ కూడా ఐఎమ్ రిలీజింగ్, లెట్ ఇట్ గో. నాలోని ఈ బాధ, కోపము, అవమానము, ఒంటరితనము, వాటి వెనుక ఉన్న నాకు తెలిసిన కారణాలు, తెలియని కారణాలు, ఈ జన్మవి కానీ ఏ జన్మవైనా, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. నేను ఏ కారణం చేత వాటిని నాలో పెంచి పోషిస్తున్నాను, నౌ ఐఎమ్ రిలీజింగ్. నేను వాటిని వదిలివేసేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. మీరు ట్యాప్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఆ ఫీలింగ్ ఉందో ఆ ట్యాపింగ్ దగ్గర నుంచి ఆ ఫీలింగ్ దగ్గరికి ఎనర్జీ వెళ్ళాలి. అక్కడి నుంచి అది రిలీజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. హోల్డ్ ద హ్యాండ్, చెయ్యిలా పట్టుకుని గట్టిగా నొక్కి ఇన్హేల్, ఎక్సేల్. మళ్ళీ కూడా above the eyebrow, I release and let it go. ఈ ఎమోషన్ వెనుక కారణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. I release and let it go. Under the eye, I release and let it go. I release and let it go. Hold the hand. Inhale, exhale. మళ్ళీ కూడా ఇంకొకసారి ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే నౌ. నాలోని ఆ ఎమోషనల్ బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేసి వాటి యొక్క అవసరం నాకు లేదు. ఐఎమ్ సేఫ్. వాటిని నేను వదిలించుకున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ ఓకే నౌ. I release and let it go. I'm happy now. I release and let it go. I'm happy. It's okay. I'm happy.
జస్ట్ థింక్ ఏ వెరీ హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో చాలా ఆనందంగా సంతోషంగా ఉండే ఒక భావనని మీరు గుర్తు చేసుకోండి. ఆ అద్భుతమైన సంతోషకరమైన ఆ చిరునవ్వుతో కూడిన ఆ సంతోషాన్ని మీ హృదయంలో ఒక కాంతి కిరణంలా ఫీల్ అవ్వండి. అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ మీ శరీరం అంతా ప్రవహిస్తోంది. ఐఎమ్ హ్యాపీ, హెల్దీ, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫిల్డ్ విత్ లవ్, లైట్ అండ్ అబండెన్స్. ప్రేమతో, కాంతితో, సిరి సంపదలతో నిండిపోయి ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హోల్డ్ ద హ్యాండ్. ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్ త్రూ ద మౌత్. నోటితో గాలి బయటకు వదలండి. 3 సార్లు వదిలాక పీస్, పీస్ అనుకోండి. చక్కగా గాలి పీల్చుకుని వదిలి ఒకసారి మీ ఆ భావాన్ని మళ్ళీ ఒకసారి ఎలా ఉందో చూడండి. ఓకే, ఎవరికైనా ఎంత తగ్గింది ఏమన్నా చెప్తారా? పెరిగిందా, తగ్గిందా, ఏమైంది? ఓకే, ఎవరైనా చెప్తారా? క్వశ్చన్స్ వైశాలి మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్నటికంటే ఈ రోజు ఇంకొంచెం అనిపించింది ఎనర్జీ టాపిక్. క్లియర్ అయిద్దా ఇంకొంచెం? వెరీ గుడ్. వాయిస్ వినపడుతున్నాము? ఏమండి? వాయిస్ వినపడుతున్నామా? వినిపిస్తుంది. నిన్నటికంటే ఈ రోజు కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంది. ఓకే, విత్ ఓపెన్ అప్ కూడా చెప్తా ఉన్నారమ్మా ఈ రోజు. ఏదేది? ఈ ఎనర్జీ టాపింగ్ ఓపెన్ అప్ తో కూడా చెప్తా ఉన్నారు. చెప్తాను. కొత్త వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు చేయిస్తాను మళ్ళీ. అది కూడా చేయిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. దిస్ ఈజ్ మెయిన్లీ ఏంటంటే ఇట్స్ నాట్ క్లాస్ లో కాకుండా హీలింగ్, మెయిన్లీ హీలింగ్ ద పీపుల్ అనేది పెట్టుకున్నాం మనం ఇందులో. ఓకే ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, ఇప్పుడు మనం హొప్పనొప్పను క్లాస్ నేను ఇప్పుడు చెప్పడం అవ్వదు. ఎప్పుడైనా క్లాస్ పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి వాటిని చూడండి. దాంట్లో ఏంటంటే మెయిన్ మెథడు మోర్నా సిమనోవా అని ఆవిడ చాలా ప్రేయర్స్ ఉంటాయి, అవి చేస్తే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. దాని మీద కొంచెం వర్క్ చేస్తున్నాను నేను. అది అయినప్పుడు we will do that work. ఈ లోపల మనకి ఏంటంటే హ్యూలెన్, డాక్టర్ హ్యూలెన్ అని వారు మన 4 phrases తోటి హొప్పనొప్పను చెప్పారు. అంటే ఆయన మోర్నా సిమనోవా యొక్క శిష్యుడే ఆయన.
వాళ్ళిద్దరు కలిపి చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు. ఆయన కొన్ని మాటలుగా ఆయన ఏం చేశారంటే 4 phrases చెప్పారనమాట. 4 phrases ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆర్ ఐ లవ్ యూతో స్టార్ట్ చేసి ఫస్ట్ ఏదైతే మనకు ఆ ఎమోషన్ మనలో ఒకటి ఏర్పడింది, మనం కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఆ ఎమోషన్ చూస్తే ఆ ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఎమోషన్ ఏదో ఒక మనలోని పాత డేటా, పాత జ్ఞాపకాలు, మెమరీస్, ఈ జన్మలో కానీ ఏ జన్మలో కానీ ఎందులోంచో ఒకదాని మీద ఒకటి దొంతరగా ఏర్పడి ఏదో ఒకటి ట్రిగర్ అవ్వడం వల్ల అది మనకు ఆ పెయిన్ గా కానీ ఆ బాధగా కానీ మనకు అనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే వాట్ ఎవర్ ఈస్ ద ఎమోషన్, ఇది క్లాస్ కాదు కాబట్టి ఓన్లీ మీరు ఏం చేయాలో నేను నేర్పిస్తాను. ఇప్పుడు మీకున్న ఎమోషన్ ఒకసారి మీరు చూస్తారు. జస్ట్ ఫీల్ దట్ ఎమోషన్, హోల్డ్ ద హ్యాండ్ ఆన్ ద హార్ట్ ఏరియాలో చేయి పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోండి, డీప్ ఇన్హేల్, ఎక్సేల్. ఏదైతే ఎమోషన్ ఉందో ఈ ఎమోషన్ నాలో కలగడానికి దేని వల్ల ఎవరి వల్ల ఏదైనా సరే దీనికి పూర్తి 100% బాధ్యత, 100% నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఎమోషన్, నాకు కలిగిన ఎమోషన్. ఈ ఎమోషన్ కలగడానికి నేను చేసిన మేబీ ఏ జీవితంలోనో ఈ జీవితంలోనూ చేసిన ఏదో ఒకదానికి ఒక సీడ్ నుంచి చెట్టు ఎలా వచ్చిందో అలాగే నాకు ఇది ఇవాళ నా లైఫ్ లో బయటకు వచ్చింది. అండ్ అది కారణమైనందుకు, రెస్పాన్సిబిలిటీ మనం అయినందుకు దానికి మనం సారీ చెప్పాలి కదా. ఆర్ యూ కెన్ సే ఐ లవ్ యూ. ఆ బాధకో దేనికో ఫస్ట్ ట్యాప్ హియర్ చెప్పండి ఐ లవ్ యూ. ఆ ఎమోషన్ ని మీరు హోల్డ్ ఇట్, టచ్ ఇలా పెట్టుకుని ఫీలింగ్ ఎక్కడుంటే దాని మీద ధ్యాస పెట్టుకుని ఐ am taking 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఎమోషన్. ఈ ఎమోషన్ కి మొత్తము 100% నేనే కారణంగా నేను ఒప్పుకుంటున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇక్కడ పక్కన పెట్టండి టెంపుల్ దగ్గర. ఐఎమ్ సారీ, ఇది ఏ జ్ఞాపకాల్లోంచి బయటకు వచ్చిందో వాటిని అక్కడ ఏర్పడడానికి, ఆ జ్ఞాపకాలు ఏర్పడడానికి, ఆ కారణాలకి నేనే కారణం కాబట్టి ఐఎమ్ సారీ ఫర్ దట్. యు ఆర్ టెల్లింగ్ ఇట్ టు ద డివినిటీతో మీరు చెప్తున్నారు. ఆ మీ ఇన్నర్ డివినిటీ తోటి, మీ లోపల ఏదైతే దైవత్వం ఉందో అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లాగా యునీహి పిలి అంటారు దాన్ని. యునీహి పిలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. యునీహి పిలి, ఐఎమ్ సారీ, అండర్ దై ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను కానీ నా పూర్వీకులు కానీ ఆ దైవానికి చెప్తూ ఉన్నాము. మా రిలేటివ్స్ కానీ ఎవరు ఏ జన్మలో ఏ కారణంతో అయినా మనోవాక్కాయ కర్మలందు చేసిన అన్ని తప్పులకి మిమ్మల్ని క్షమాపణ అడుగుతూ ఉన్నాము. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. కాలర్ బోన్ దగ్గర నాకు అవకాశం ఇచ్చి ఆ క్షమాపణ నన్ను నేను తెలుసుకుని క్షమాపణ కోరేలా చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Again go there. I love you. I am sorry.
side of the eye. I'm sorry. Please forgive me. Thank you. Thank you. Thank you. మళ్ళీ ఐబ్రో దగ్గర ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. I love you. Seaport, 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 seaport. Hold your hand, inhale, exhale. Peace. Thank you, thank you, thank you. Okay, you observe your emotion. ఏదైనా వేరే ఎమోషన్ ఏదైనా బయటకు వచ్చినా అబ్జర్వ్ చేయండి. ఏదైనా క్వశ్చన్ ఉన్నా అడగండి. ఎనీ ఫీలింగ్. ఓకే, మాట్లాడతారా ఎవరైనా? యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ ఎనర్జీస్. మేడం మేము రేపు నుంచి మళ్ళీ క్లాసెస్ ఉండవు కదా మేడం, అప్పుడు మాకు ఎనర్జీ ఎలా వస్తుంది మేడం? మీరు ఇప్పుడు చెప్పింది మీరు చేసుకోవడమే. మీకు ఇప్పుడు ఇచ్చాను కదా, మీరు ఆ ఎనర్జీని రిక్వెస్ట్ చేసుకుంటే మీ చేతిలోకి ఎనర్జీ వస్తుంది. ఇలా ఇలా అనుకుని టేస్ట్ చేసుకోండి. ఇందులో నేను క్లాసులో నేను కూడా ఎనర్జీ ఇస్తాను. మీరు మామూలుగా మీరు చేసుకున్నప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది. వస్తుందా మేడం? చేతులు ఇలా పెట్టుకుంటారు, చేతులు రెండు వస్తుందంటారు. మీరు డివైన్ ఎనర్జీని రావాలి అనుకుని మీరు రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు చేతులు ఇలా అనుకుని ఆ చేతులు కొంచెం తెలుస్తాయి. మీ చేతులు బాగా వేడెక్కుతాయి కొంతకాలానికి, హీట్ లాగా ఉంటుంది. అప్పుడు చేసుకోండి. అది చేసుకోండి. చేసుకుని ఎక్కడైతే మీకు ఆ భావన ఉందో, దేనికోసం చేసిన ఆ భావన ఎక్కడ పట్టినట్టుందో దాని మీద ట్యాప్ చేస్తూ అది అక్కడికి వెళ్ళాలన్నమాట. అప్పుడప్పుడు చేయాలంటే మీరు ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ అది కూడా చేసుకోవచ్చు. రెండిట్లో ఏ చేసినా మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందులో మీకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారో మీరు అబ్జర్వ్ చేయండి.